గాలి, నీరు, ఆహారం ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఇశ్రాయేలీయులు పనులు మానేయండి, మీరు దాస్యత్వం మానేయండి, మీరు బయలుదేరండి అని అంటే వారికి తిండి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేవుని సన్నిధిలో కాకుంటే మనకు ఈ రెగ్యులర్ ప్రాసెస్ అంతా కూడా మనకు ఎలా నడుస్తుంది? అంజనక ఆహారం మనకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? చాలా సందర్భాల్లో దేవుడు మనం అలాంటి ప్రశ్నలు వేసుకుని మనం దేవుని సన్నిధిలో దూరం అవుతుంటాం. చాలా మంది ఇప్పుడు పురుషులు ప్రార్థనకి రారు, కానీ నువ్వు వెళ్ళావు, నేను కూడా వస్తే నేను పొద్దున్న అందరూ చేస్తాను, ఏముంటుంది అనుకుంటున్నాం? ఆదివారం ప్రార్థనకు ఏమన్నా లేదా? మరి ఉపవాస ప్రార్థన ఎప్పుడో ఆలయం పేరు ఎప్పుడో లేకపోతే పెట్టుకుంటాం కదా, ఇక రాజాన్ని అనేదామంటే మన ప్రోగ్రామ్ గారు లాగా పిలిస్తే నువ్వు వెళ్ళింది చాలే, నువ్వు తెచ్చిన కొంచెం చాలే, అమ్మాయి తెచ్చిన కొంచెం చాలే, అబ్బాయి తెచ్చిన కొంచెం చాలే, ఏంటో వస్తే ఎక్కువ అయిపోతాడు అంటే అనొచ్చు కూడా తప్పలేదు. చాలా మంది భక్తులు అనొచ్చు కూడా. కారణం ఏంటంటే అనుకుంటారనమాట, మనం ఇక్కడికి వచ్చి అందరూ చేస్తే ఎట్లాగా అందరూ చేస్తే ఇప్పుడు ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చేటండి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకు మించినటువంటి అవకాశం చూడలేదు. మనం దేవుని సన్నిధికి రెక్కలో నీడకు వస్తున్నాం, ఆయన రెక్కల కారణం వస్తున్నాం, ఆయనను ఆశ్రయించేటువంటి అవకాశం మనం పొందుతున్నాం. మనము ఈ లోకంలో ఉన్నటువంటి లోకాతీతమైన స్థలానికి మనం వెళుతున్నాం. లోక సాంప్రదాయాలను కొంచెం సేపు పరిశీలించుకుంటున్నాం, అంటే వాటిని విడిచి కొంచెం సేపు దూరంగా వెళుతున్నాం. యేసుప్రభువు కూడా రాత్రంతా ఒలీవ కొండ మీద ప్రార్థన చేసుకుని నేను ఉల్లేఖానికి వెళ్ళి గెత్సేమనే వాడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచానికి వెళ్ళి దేవుని మహోన్నతమైన దేవుని సన్నిధిని ఆయన ఆస్వాదించడానికి ఎవరు ప్రయాసపడినా వారు దేవుని యొక్క ఈ కాపుదలను సంరక్షణను దర్శించుకున్నవారు. కాబట్టి ఏలియా ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నావా అంటే నన్ను చదువుకోమంటే ఏంటి ప్రభువా? ఏలియా చదువు నువ్వు నేను ఉంటే అదే మనూరు ఏలియా ఉన్నాడు అనుకోండి, ఏలియా వచ్చాడా? మనూరు ఏలియా అన్నాడు అనుకోండి, అక్కడ మీతో పాటు వచ్చాను, నేను నమ్ముకొని వచ్చాను, నన్ను నమ్ముకోవడానికి నేను మరిగి నాకు అంటాను ఇప్పుడు ఆకలి అని కూడా అనొచ్చు. తప్పులమ్మా ఎక్కడికైనా తీసుకెళ్ళాను, నేను ఏదైనా పెళ్లి తీసుకెళ్ళాను, ఏదైనా మీటింగ్ తీసుకెళ్ళాను, అది ఉద్దేశం దాసం అనుకోండి. అంటే దాసం అంటావా? దాసుని కానీ నమ్మింది దాసం. ఆయనే కాదు నేనున్నా నన్ను ఏదైనా బయట తీసుకెళ్ళా అక్కడ నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు దాసం మాట్లాడతా ఏంటి అసలు ఏంటనుకుంటున్నాను నేను దాసుగా ఎక్కడ కనపడుతున్నాను నీకు? మనకి మన రక్తంలో లేదు దాసుని కట్టి అలా ఆరోగ్యం నేర్చుకున్నావని చెప్పి ఆ బాబుని కాకైతే నేను రాకపోవడం అన్నా. నేనేమంటాను అంట ఇక్కడ ఏమి అనలేదు. ఎందుకు అనలేకపోయాడు? అది దాక్కుంటున్నటువంటి ఎక్కడ లోకంలో నుండి బయటకు వచ్చి దేవుని ప్రసన్నతలో దేవుని యొక్క మరి రెక్కల కాకుండా దేవుని ఆశ్రయంలో లోకం యొక్క క్రియలు మన మీద దూరం అవడానికి నేనే భక్తుడు అయినందుకు నన్ను ఎంత అవమానిస్తానొచ్చు ప్రభుని దేవుని. కానీ అనలేదు, విధేయతతో యాక్సెప్ట్ చేశాడు. మనం కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ మోకరించాలి. మోకరించి నువ్వు కళ్ళు మూసుకోవాలి. మోకరించి కళ్ళు మూసుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? నీ దృష్టిలో నీ పక్కవాళ్ళ దృష్టిలో ఇక్కడ ఉంటావు, కానీ దేవుని యొక్క పాదములు ఇక్కడ ఉంటారు. ఎక్కడ ఉంటావు? దేవుడు ఎక్కడున్నా, ఆయన ఏ ఆకాశాలు అవకున్నా, ఆయన పర్వతంలో ఎంత బిజీగా ఉన్నా, ఆయన పాదలోకి వెళ్ళినా, ఆయన అక్కడ ఉన్న మనుషులు పలకరించడానికి వెళ్ళినా, ఆయన చంద్రమండలంలోకి వెళ్ళినా, లేకపోతే ఏ ఆకాశాలు అవసరం ఉన్నా, ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ నువ్వు ఎప్పుడైతే మోకరించి చేతులు జోడించి దేవుని అందులో నీవు ఆ జ్ఞానంలోకి నీవు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని విదేశంతో దేవా నన్ను గడిచిన దినములంతా కాపాడినందుకు నీకు వందనాలు, నేను ఇంతసేపు బ్రతికి ఉన్నానంటే అది నీ ఉచితమైన కృపేను మనం ఎప్పుడైతే దేవునికి ఆయన గొప్పతనానికి మనం సూచిస్తామో ఆయన చాలా మీద ఉన్నాం అన్నమాట. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కోసం మనం కనబడతాం. ఎందుకంటే నువ్వు ఆ కంటికి కనబడకపోతే నువ్వు మోహరించి ఇంకోటి వచ్చి నిలబడే అవకాశం ఉంది. నువ్వు మోహరించి ఇంకోటి వచ్చి
నిన్ను డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. నీ కంటికి కనబడాలి కాబట్టి నువ్వు కనబడుతున్నావు, కానీ ఉంటాను మాత్రం ఇక్కడ ఉండవు. ఎక్కడ ఉంటావు? దేవుని యొక్క పాదముల ముందు, ఆయన సింహాసనాసుడైన దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించి నువ్వు శాస్త్రవాదాన్ని నేరుగా నిలబడతావు. ఇక్కడ నుంచి ఏదో మైక్ తీసుకొని ఆకాశంలో నిలబడే దేవుడికి ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళదు, నువ్వే వెళ్ళిపోతావు. నీ విధేయత వెళ్ళిపోతుంది, నీ విధేయతతో నువ్వు ఒదిగిన విధానమే వెళ్ళిపోతుంది. కొంతమంది ప్రార్థన అంటే అలా ఉంటారు, కొంతమంది రెగ్యులర్గా ఉంటారు, కొంతమంది ప్రార్థన అంటే మామిడికాయలు నష్టమే ఉంది, మోకాడు సాగించిన వాళ్ళు తప్ప. నువ్వు ఏ యాంగిల్లో ఉన్నావో అదే యాంగిల్లో అక్కడ ఉంటావు. నువ్వు దేవుడు విధేయతగా ఉండాలి. దేవుడు లేడులే నువ్వు ఉంటే ఆయన చూస్తాడు. నువ్వు కళ్ళు మూసుకుని ఎక్కడ ఉన్నా నువ్వు కనబడుతున్నావు అక్కడ ఆయనకి. ఆయన ముందు నిన్ను అలాగ తీసుకుని ఆయన ముందు నిన్ను అక్కడ నుంచి పెడతాడు. కాబట్టి నువ్వు అక్కడ ఎప్పుడైతే ఆయన ముందు చూస్తూ ఉంటాడు, మోకరించడో నువ్వు ప్రత్యక్షమయ్యాడు అక్కడ అన్నమాట. నువ్వు కడుగుతున్నావా, కడుగుతున్నావా ఇక్కడే ఉంటావు. నువ్వు మోకరించలేదా ఇక్కడే ఉంటావు. నువ్వు ప్రార్థించలేదా ఇక్కడే ఉంటావు. నువ్వు ఏకవేశలేదా ఇక్కడే ఉంటావు. నువ్వు తొందరగా చెల్లించలేదా ఇక్కడే ఉంటావు. రాజులు కూర్చుంటే నింటే మోకరించలే హాయిగా ఉంటుంది కొంతమంది, అందుకని మోకరిస్తారు. అంటే కాళ్ళు లాగుతాయి, లాగినప్పుడు మోకరిస్తారు. నేను కూడా చాలా మోకరిస్తూ ఉంటాను. ఇంటికాడ అప్పుడు మోకాళ్ళు మడిచి కూర్చుంటారు. 5 సెకండ్ 10 సెకండ్ ఎప్పుడు డబ్బులు వచ్చి మోకాళ్ళు మడిచి కూర్చుంటారు అనమాట. ఇట్లాగా 2 కాళ్ళు ఇలా మడిచి కూర్చుంటా మొత్తం. ఆ కాళ్ళు బయటకు వచ్చేటట్టు, పాదాలు బయటకు వచ్చేటట్టు మొత్తం కూర్చుని ఇలా పడుతుంటారు. నా వరకు నేను నొప్పుకుంటాను అనమాట. నా కాళ్ళు పెట్టెలను నొక్కుంటే హాయిగా ఉంటుంది. ఒక 5-6 నిమిషాలు, 5-6 సెకండ్లు, 30 సెకండ్లు, 20 సెకండ్ల లోపు మీరు కూడా ట్రై చేయండి. అట్లా మన శరీర బలహీనతలను సమాధానం కూడా కోసం, సమాధానపరచుకోవడం కోసం మనకు మోకరించినట్టు ప్రార్థిస్తే పరలోకంలో చేరడం, పరలోకంలో ప్రభువుని కనపడడం. అంటే మోకరించే వెళ్తాం మనం. ఎందుకంటే నీ శరీర బలహీనతలను తీర్చుకోవడం కోసం నువ్వు మోకరించింది కాదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని నిరంతరాలు వాడుతున్నప్పుడు కానీ, మరి కొన్ని రకాల కనుగోలు చేస్తున్నప్పుడు కానీ కూర్చోడానికి కోరకపోవచ్చు, కొన్నిసార్లు నిలబడడానికి కోరకపోవచ్చు. అప్పుడు మొత్తం నాటిలో మోకరించడానికి అవకాశం కలుగుతుంది. మాట్లాడే నుండి ఆ పక్కన ఉన్నటువంటి మొక్క పక్కన ఉన్నటువంటి దాన్ని చేస్తూ ఉంటాం. అంటే కనీసం మొక్కలేక ఒక పౌరులు మోకరించి ఇంకొక కాలం చేస్తాం. అక్కడ కూడా మోకరించేది కదా, పర్లంలో వెళ్ళిపోతాం ఏంటంటే బాగుపడదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, ఆ మోకరించిన విధానంలో, ఆ మోకరించినప్పుడు నువ్వు చేసేటువంటి రైతు ప్రార్థన, స్తుతి, విజ్ఞాపన, నీవు చేసేటువంటి విజేత ఇవన్నీ కూడా దేవుని ముందు ప్రత్యక్షమవుతాయి. నువ్వు వేరే మోకరిస్తే అప్పుడు కూడా పరలోకంలో నేను ప్రత్యక్షం అనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో మనకి కేంద్రాలు పెడతారు. కేంద్రాలు ఎదురుకుండా మనం నిలబడితే ఆ టీవీలో కనబడతాం. అలాగే ఈ ప్రార్థనలో దేవునితో సహవాసంలో మరి ఆడుకోవడానికి వచ్చిన ఈ నిప్పులతో, అంటే ఈ డబ్బులుగా బయట నుండి ఇక్కడికి వచ్చినటువంటి నిప్పులుగా మారినటువంటి ఈ కుంభటిలోకి ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ కనబడతారు. అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే, నువ్వు ఏదో సందర్భంలో డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నావు, ఇల్లు తుడుస్తున్నావు, లేకపోతే మధ్యంగా ఉన్న చెక్క తుడుస్తున్నావు, నువ్వు మోకరించి నేను దేవుడికి చాలా రుణపడిపోయి ఉన్నాడు నాకు దేవుడు, నేను మోకరించేసిన కొత్తలో సరే మధ్యాహ్నం సరే అని నువ్వు పొలంలో కలుపు చేస్తున్నప్పుడు, లేదా నువ్వు మట్టి చూసినప్పుడు, లేదా నువ్వు వేరే వేరే కార్యక్రమాలు చేసినప్పుడు మోకరించి మొత్తం నేను దేవుడి కనపడ్డాను అనుకుంటే అక్కడ టీమేరాలు లేవు, అక్కడేం లేవు, దేవుని నేత్రం లేదు. నీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ దేవుని దగ్గరికి చాలదు. ఇక్కడ ప్రభు సన్నిధిలో మనం దాగి ఉన్నాము, ప్రభు రెక్కల చాటును మనం ఉన్నాము. దేవుడు మనలను మన పక్షంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నామనే తలంపుతో, మన శరీరముతో, మన పూర్ణ శరీరముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ పరిపూర్ణంగా, అంటే పూర్ణ అంటే కంప్లీట్, పరిపూర్ణముగా, ఇన్కంప్లీట్ కాదు, సగం కాదు, పూర్ణం అంటాం. కోడిగుడ్డు లోపల పూర్ణం అని ఉంటుంది. పూర్ణం అంటే అది కోడిగుడ్డు సగంగా ఉంటే అది పూర్ణం కాదు, అది రౌండ్గా ఉంటుంది లోపల పసుగుడ్డు. అంటే నీ పోయే శరీరం